తెలంగాణలో సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి ఫలితం ఇల్లందు, చివరగా శ్రీరాంపూర్ డివిజన్ లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రధానంగా ఏఐటియుసి, ఐఎన్టియుసి మధ్య హోరాహోరీ అయితే నెలకొన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కృష్ణ, మ్యూట్ తీయండి. చెప్పండి కృష్ణ, ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది, అప్డేట్స్ ఏంటి? 2017లో చివరిసారిగా జరిగిన 6వ సింగరేణి ఎన్నికల తర్వాత ఇప్పుడు 7వసారి, అంటే సింగరేణి ఏర్పడిన కానీ ఇది 7వసారి ఎన్నికలు అని చెప్పొచ్చు. 25వ తారీఖున ఈ యొక్క ప్రచారం, హోరాహోరీ ప్రచారం, అంటే వీరు పొలిటికల్ పార్టీలకు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. పొలిటికల్ పార్టీకి విభిన్నంగా వీళ్ళ సింగరేణిలో ప్రచారం జరిగింది. అయినా కానీ కొన్ని వర్గాలు సింగరేణిలో రాజకీయ పోరు ఉండకూడదు, ఏదైనా కానీ ఆధిపత్య అంటే సంఘాలలో మధ్య ఎన్నికలు జరగాలి తప్ప దీనికి రాజకీయ సపోర్ట్ ఉండదని చెప్పి కొన్ని వర్గాలు దీన్ని దూరం పెట్టాయి. అయినా కానీ హోరాహోరీ పోరు, డబ్బు ప్రభావమే కానీ మధ్య ప్రభావమే కానీ జరిగినా కానీ 25న మాత్రం సింగరేణి యొక్క ప్రచారం ముగిసింది. ఈ రోజు ఉదయం 27 ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. 5 గంటలకు ముగిసినాక ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే సింగరేణి అధికారులు ఈ యొక్క భూపాలపల్లి సెంట్రల్ జోన్ లో బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేశారు. కౌంటింగ్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సీక్రెట్ ఎన్నికలకి ఇక్కడ జరిగాయి. అంటే బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగింది. ఇప్పుడు ఏడో ఈ ఎన్నికలో ఎవరిని వరుస్తుంది అంటే హోరాహోరీ పోటీ జరిగిందని చెప్పొచ్చు. ఇంత ముందేమో బీఆర్ఎస్ సపోర్ట్ అయిన యూనియన్ పోటీలో ఉంటది అనుకున్నాం, కానీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడు ఏఐటిసి, ఎన్ఐటిసి మధ్యనే పోటీ ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఎవరిని విజయం వరిస్తుందా అనేది అర్ధరాత్రి 12 గంటలకు చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.